వందనాలు. దయచేసి మనం అందరం కూడా పైకి లేచి కీర్తనల గ్రంథము 22వ కీర్తన 17వ వచనం నుండి చివరి వరకు ఉత్తర పత్రికలుగా చదువుకుందాం. 22వ కీర్తన 17వ వచనం నుండి చివరి వరకు ఉత్తర పత్రికలుగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని లేఖనాలను చదవాలని ప్రభు పేర మీకు తెలియపరుస్తా ఉన్నాను. నా ఎముకలన్నీ నేను లెక్కిపడాలి, వారు నిదానించుతూ నన్ను పేరు చూపుతున్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఎవరినిచ్చినావు. యెహోవా యందు భయభక్తులు కలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. మహాసమాజములో నిన్ను గురించి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించదను. భూమి భోజకల్పముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరగలరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేశారు. భూమి మీద వదులుతున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. దేవుడు ఈ చదువుబడిన లేఖనములను జీవిస్తున్నాడు. దయచేసి
చేతులు కొద్దిగా ముందుకు జరుపుకొని అక్కడ ఆయన మోకరించవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. స్థలం లేనప్పుడు ముందు నుంచి ముందుకు జరిపేసుకోండి. స్థలం వస్తుంది, అక్కడ మోకరించవచ్చు. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిశుద్ధమైన దినములు మరి ఆయన పరిశుద్ధుడిగా మన యొక్క మధ్యలో నివసింపజేస్తూ మరి మధ్యలోనే ఈరోజు సింహాసనాసీనుడై మన విన్నపాలను తీసుకున్నటకు సిద్ధముగా ఉండగా మనం అందరం కూడా ఏకీభవించి హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడడానికి మన హృదయాలను సిద్ధపాటు చేసుకోవాలని మనం చేయించున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకుంటాము. వచ్చేటైతే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా 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 ఆడబడుతున్న నా దేవా, నాయన మమ్మల్ని నిత్యము ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి గత కాలంలో నా తండ్రి అనేకమైన అపాయకరమైన స్థితుల్లో అనేకమైన తెగుళ్ళ మధ్యలో మేము నివసిస్తున్నప్పటికీ కూడా మీ బిడ్డలమైన మేమందరం కూడా ఈ సమయంలో సజీవులుగా ఉన్నామంటే నీ కృప నాయన. నీ యొక్క పరిశుద్ధతను మమ్మల్ని నిలబెట్టి ఇదిగో నీ పరిశుద్ధమైన హస్తాల చాటున మమ్మల్ని మరుగుపరిచి నీ పరిశుద్ధమైన కంచి వేసి ఏ తెగులు నీ గుడారానికి రానివని చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని కాచిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరణ స్థాయిలో ఉన్న వారిని కూడా మీరు ఆయన లేపి నీ యొక్క పరిశుద్ధమైన హస్తంతో శిరస్సు నుండి పాద వరకు తాకి నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా కడగబడి సజీవులుగా ఉండి ఆయన క్షేమముగా నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమయం అంతటిలో నా తండ్రి మీరు చేసిన మేలును బట్టి గత వారంలో మేము నడిచిన నడవడికలన్నింటిలో మీరు మాతో నడిచిన ప్రతి అడుగును బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. చేరవచ్చిన నీ బిడ్డలందరూ కూడా ఏ విన్నపాలు వెళ్ళేస్తున్నారు, ఏ హృదయ వేదనలు మీకు తెలియజేస్తున్నారు, ఏ అంతరంగంలో బాధపడుతున్న ఆయన అంతరాత్మని ప్రశ్నిస్తున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతుందని ఏ బిడ్డలైతే ఆలోచించి మీ ముందు మోకరించి హృదయపూర్వకంగా అడుగుతున్నారో ప్రతి ఒక్కరికి ఇక్కడ సమాధానం దొరికి ఉండదుగా. నా తండ్రి మీ కుమారుడు ద్వారా ఇచ్చిన మాటను బట్టి నా తండ్రి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. సమస్తములు ఇచ్చిన వాడు నీవే, సమస్తము పోషించేవాడు నీవే. ఈ భూమి ఆకాశమును సృష్టించినప్పుడు సమస్తము ఆయన లేఖనాల ప్రకారం ఆయన సర్వ సృష్టిని మీరు ఇచ్చిన అన్నారు. నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి నా తండ్రి నీ యొక్క జీవరాశులన్నీ కూడా నా తండ్రి అయ్యో తండ్రిని మొదలుపెట్టుతున్న సమయంలో ఆయన ప్రతి జీవరాశి కూడా మీరు ఇస్తున్న అద్భుతమైన జీవితం నా తండ్రి. అలాగే మానవులు కూడా తన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరి జ్ఞానవంతులుగా ఉండడానికి మీరు ఆకాశం నుంచి ప్రతి విషయంలో నా తండ్రి నీవు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఆయన చేరవచ్చిన బిడ్డల్లో నా తండ్రి ఏ బిడ్డలు ఏ అపవాది క్రియల చేత బంధింపబడి ఉన్నారు, ఏ దుష్టత్వం చేత బంధించబడి ఉన్నారు, ఏ దుర్మార్గుల చేతిలో బంధించబడి ఉన్నారు, ఏ అపవాది క్రియల చేత బంధించబడి ఉన్నారు ఈ లోకంలో నా తండ్రి అవన్నీ కూడా పరిశుద్ధమైన నామంలో విడిచిపెట్టమని నాయన యొక్క పేరునైనా ఇన్ని కూడా ఈ క్షణమే విడిచిపెట్టమని మేము నమ్ముతున్నామయ్యా. మా హృదయపూర్వకమైన ప్రార్థనైనా అది విశ్వాసంతో కూడిన ప్రార్థనగాను విశ్వాసంతో కూడే క్రియగాను ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మరి నా తండ్రి చిన్న బిడ్డలు మొదలుకుని పెద్దవారి వరకు నీకు మోకరించి ఉన్నారు. వారి యొక్క తలంపులన్నీ కూడా నా తండ్రి మీరు ఎరిగి ఉన్నారయ్యా. మా హృదయానికి రాకముందే మా యొక్క రహస్యాన్ని మీరు ఎరిగి ఉన్నారని మేము నమ్ముతున్నాం. సమస్తము ఆయన ఎరిగిన వారు మీరే కనుక మీకు మరుగుపరిచినది ఏది కూడా ఈ భూమి మీద లేదు నాయన. భూమి మీద నివసిస్తున్న మానవుడు నేనే బతుకుతున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నేనే ఉన్నాను, నాకు మించినది ఏది లేదని మానవుడు తను తాను హెచ్చించుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు అతని అనేకమైన భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్నాడు, నెమ్మది లేని జీవితంలో బ్రతుకుతున్నాడు, ఆయన ఆశీర్వాదం లేని స్థితిలో నిలబడిపోయి ఉన్నాడయ్యా. అవన్నీ కూడా విడిచిపెట్టి నన్ను సృష్టించిన వాడు సృష్టికర్త లేకపోతే ఈ భూమి మీద నేను ఏ పాటి వాడని తెలుసుకుంటే ప్రతి క్షణం ఆనందముగా పరలోక రాజ్యం గురించి ఈ భూమి మీద నా తండ్రి ప్రతి ఒక్కరు ఆయన తెలుసుకోగలిగిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా మా జీవితానికి ఒక వెలుగైనదని తెలుసుకోవడానికి నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నామయ్యా. మేమందరము కూడా నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నాం. పరలోక సంబంధమైన ఆ యొక్క ఆశీర్వాదం కొరకే మేము ఎదురు చూసుకోవాలమై ఉండాలని. అలాగే నా తండ్రి భూలోకంలో ఎంత పరిగించినా ఎంత ఆవేశము తెచ్చుకున్నా అది వ్యర్థమైనదే కానీ ఏది కూడా నిలకడైనది కాదని తెలుసుకోవడానికి
సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, శరీరాల్లో బలహీనతలు తీసివేయండి, శరీరాల్లో నిర్లక్ష్యాన్ని తీసివేయండి. లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆశిస్తూ నిర్లక్ష్యమైన జీవితంలో నా తండ్రి నీకు విడవ కాకుండా నా తండ్రి నీ పరిశుద్ధతలో మేము ఉండడానికి ఒక సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నీ పరిశుద్ధమైన వాక్యంలో స్థిరపడడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నామకాస్తమైన క్రైస్తవ జీవితాల్లో జీవిస్తున్న వారు నా తండ్రి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నా తండ్రి అగ్నిగంధకాల్లో పడవేయబడి ఆయన ఆ మంటల్లో ఆయన నిప్పు ఆరదో పురుగు చావదనే స్థితిలో మేము బ్రతకకుండా పరిశుద్ధుడైన దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైన జీవితంలో మాకే పని అయితే భూమి మీద ఇచ్చినాడో దాన్ని సమృద్ధిగా చేసి పరలోక రాజ్యానికి మేము కూడా వారసులమైన చెప్పుకోవడానికి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె భూమి మీద యావత్ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఒక్క రోజు నీ ముందు మోకరించి అబ్బా తండ్రి మొదలుపెట్టుతున్న సమయం వచ్చే వరకు మీరు రెండవ రాకడ రాదని మేము నమ్ముతున్నామయ్యా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందిన రోజే నీ యొక్క పరిశుద్ధమైన కుమారుడు ద్వారా మమ్మల్ని పరలోక రాజ్యానికి ఏ పర్వాలైతే ఆశిస్తున్నారో ఆ పర్వాలు ఈ భూమి మీద పండే వరకు మీరు రాని మేము నమ్ముతున్నామయ్యా. అందుకే నాయన మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి మేము సిద్ధము కలిగి ఆయన ఆ ఫలాలు మేమై ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ పరిశుద్ధమైన మందిరంలో నా తండ్రి నీవు ఇచ్చిన కుటుంబాలన్నీ కూడా క్షేమముగాను ఆశీర్వాదకరముగాను జ్ఞానముగాను ఈ లోక సంబంధమైన ఏ దుష్టత్వము కూడా లేకుండా నా తండ్రి ఈ దుర్మార్గమైన బిడ్డలకి రాకుండా ఎక్కడ కూడా నా తండ్రి సైతానికి అపవాది క్రియలకి నా తండ్రి నీ బిడ్డలు చోటు ఇవ్వకుండా పరిశుద్ధ లేఖనాల ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమైన మాటలు కానీ ఆయన ఉండాలి కానీ ఏ లోకంలో ఉన్నట్టు కాదు. అలాంటి స్థితిలో నీ బిడ్డలు ఎదుగుదలే ముందుకు రావాలని ఆశపడుతున్నామయ్యా. మేమందరం కూడా నీ జ్ఞానాన్ని పొందుకోవాలని పొందుకున్న ప్రతి మాట కూడా నీ ద్వారానే మాకు రావాలని ఆశపడుతున్నాము తండ్రి. ఇదిగో చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఏ కొరతలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ ఇక్కట్లు ఉన్నాయో ఇన్ని కూడా శరీర సంబంధమైన బిడ్డకి కూడా మిమ్మల్ని అడుగుతున్నామయ్యా. శరీర సంబంధమైన బలహీనతలో నుంచి ఆత్మ సంబంధమైన బలహీనత రాకుండా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. తిరిగి వచ్చిన ఒక్కనే నాయన రాలేకున్న సమయంలో నాయన మార్గ మధ్యలో వచ్చుతున్న వారికి కూడా నాయన త్వరగా వచ్చి నీ పరిశుద్ధ లేఖనాలు నీ ప్రార్థనా పూర్వకమైన విన్నపాల్లో జీవించడం సహాయం చేయండి. నిర్లక్ష్యాన్ని నీవు నాయన నీ బిడ్డలకి నాయన క్షమించనన్నావు నా తండ్రి. పాపము చేస్తే క్షమిస్తాను కానీ నిర్లక్ష్యాన్ని క్షమించనన్నావు. ఆ నిర్లక్ష్యం మనం లేకుండా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఎంత పాపినైనా క్షమిస్తానన్నారు కానీ నిర్లక్ష్యాన్ని క్షమించలేని చెప్పి ఉన్నావు నా తండ్రి. ఆ నిర్లక్ష్యమే మన జీవితాల్లో చీకటి కలిపి చేస్తుందయ్యా. ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టే భాగ్యాలు మాకు దయచేయ్యా. అయినా మేమందరం కూడా నిర్లక్ష్యంతో బ్రతుకుతున్నాము నాయన. అయితే ఈ వారం ఏమవుతుందిలే, అయితే ప్రార్థనకి వెళ్ళకపోతే ఏముందిలే అనుకున్నాం. ఆ జీవితాల్లో చీకటి కమ్ముతుందని తెలుసుకోలేకపోతున్నాం నాయన. ఒక్కొక్క అడుగు అపవాది యొక్క దగ్గరికి వెళుతున్నామని తెలుసుకోలేకపోతున్నామయ్యా. ఆ జ్ఞానాన్ని దయచేసి ఆ యొక్క నిర్లక్ష్యం అందరినీ కూడా మార్చిన తండ్రి పరిశుద్ధమైన జీవితంలో సమాధాన పడటకు సహాయం చేయమని. ఇదిగో నీ పరిశుద్ధ లేఖనాల్లో మీరు ఏమి మాట్లాడబోతున్నారు, ఏమి మాకు నాయన నీ పలుకులు విని మా హృదయాల్లో భద్రపరుచుకొని దాన్ని మరలా నెమరు వేసుకుంటూ గడపబోయే వారమంతటిలో కూడా నీ ప్రేమ సంకల్పం చొప్పున మేము నడుచుకునే భాగ్యాలు మాకు అనుగ్రహించమని. ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో శరీర దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారో వారిని ముట్టమని అడుగుతున్నాం అయ్యా. ఎవరైతే నా తండ్రి అమ్మ అనేకమైన గాయాలు పాలయ్యి అబ్బా తండ్రిని మనం పెడుతున్న ఏ బిడ్డలు మీరు క్షేమముగా ఆశీర్వదించి ఆ గాయాలను బట్టి స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా. ఈ సమయంలో నీ పరిశుద్ధ మందిరానికి వెళ్ళలేక మంచం మీదనే అయ్యో నా స్థితి ఇలాగైపోయిందా, నా తండ్రితో జీవించలేకపోతున్నానా, నా తండ్రి యొక్క స్థలం నడవలేకపోతున్నానని బాధపడుతున్న బిడ్డలు కూడా నా తండ్రి వారికి మంచి ఆరోగ్యములు శక్తులు బలాన్ని ఇచ్చి ఆ యొక్క ప్రతి ఎముకలలో బలం పొందుకుని నా తండ్రి మరొక వారి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలిగేటువంటి సహాయం ఇచ్చి అడుగుతున్నామయ్యా. ఈ 22 మందిరాల్లో ఉన్న కాపరులు అయితే ఆయన కుటుంబ సభ్యులైతే ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఆయన క్రైస్తవులు అంటే ఆయన ఐక్యతకి ప్రతి రూపంగా బ్రతకాలే కానీ విరోధులు కాదు తండ్రి. ప్రతి మనిషితో కూడా ఆయన ప్రేమ కలిగి మాట్లాడాలి కానీ ద్వేషించకూడదు నా తండ్రి. అలాంటి జ్ఞానం కలిగిన అతన్ని ఉండటం సహాయం చేయండి. నా గుణగణాలను కలిగి ఉండమన్నానంటే ఆ గుణాలన్నీ కూడా ప్రేమకు సంబంధించినట్టువే కానీ పశ్చాత్తాపమైన హృదయంతో ఉండదగినదే కానీ తను తాను తగ్గించబడినవే కానీ ఏరేటివి కాదని తెలుసుకోవడం సహాయం చేయబడుతున్నామయ్యా. ఈ సమయం అంతటిని కూడా నీకే అప్పచెప్తున్నాం. మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నా తండ్రి మేము
వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, దాన్ని నెమరు వేసుకునే సమయం కూడా మాకు దయచేయండి. ఏ అర్హత లేని మమ్మల్ని నా తండ్రి నీ పులిపేట మీద నిలబెట్టారు. నా తండ్రి నాయనా, నీవు ఇచ్చిన అద్భుతమైన జీవితాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని వరకు వచ్చి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నా తండ్రి మీరుగా మాట్లాడి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి నాయన మాట్లాడుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తన మనసుకి శాంతి లేకుండా చేకూరుస్తుంది. ఎందుకంటే తండ్రిని విడనాడి లోకాన్ని హత్తుకుంటూ లోకంలో ఏదో సాధిస్తామని పరుగులు తీస్తున్న మనము దేవునికి దూరం అవుతూనే ఉన్నాం. కానీ సృష్టి ఎవరు అన్నాడు ఇప్పుడు ఇక్కడ? ఏం మాట్లాడాడు అక్కడమ్మా? ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఎవరంట? ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనం ఎవరంట? ఆయన ప్రజలు. ఆయన మేపు గొర్రెలము. ఇది ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని మనము ఎప్పుడైనా తలంచామా? భూమి మీదకి వచ్చిందంట. భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రిని మరచిపోబట్టే ఈ రోజు మానవ జీవితం అంతా కూడా అనేకమైన ఇబ్బందికరమైన జీవితాలు జీవిస్తున్నారు. ప్రశాంతమైన జీవితం ఏ మానవుడికైనా భూమి మీద ఉందా? యావత్ భూమిని సృష్టించిన వాడు దేవుడే కదా. మానవాళిని అందరినీ సృష్టించిన వాడు దేవుడే కదా. అయితే ఇన్ని దేశానికి ఒక దేవుడే ఉన్నాడా? జిల్లాకు ఒక దేవుడే ఉంటాడా? రాష్ట్రానికి ఒక దేవుడే ఉంటాడా? అయితే ఇన్ని దేశాలు ఎలా ఏర్పడ్డాయని చూస్తే ఆదికాండం 10వ అధ్యాయం గారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే స్వస్థంగా ఈ ప్రపంచ దేశాలు ఎలా పూర్తయ్యో తెలుస్తాయి. ఎందుకంటే అంత టైం మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని చదివంతా కాదు. కాబట్టి ఆదికాండం 10వ అధ్యాయం ప్రతి ఒక్కరు చదవండి. ఈ భూమి మీద ఇన్ని దేశాలు ఎందుకు వచ్చాయో, ఇన్ని కులమతాలు ఎందుకు వచ్చాయి, ఇన్ని జాతులు ఎందుకు వచ్చాయి అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఇవన్నీ ఎప్పుడు కూడా మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. మన ఎందుకు చదవాలి? ఒక్క రోజు మనము నిద్రపోయి ఉదయకాలంలో లేయాలంటే ఆయన యొక్క కృప లేకుండా లేగలగలనా? నిద్రించిన తర్వాత లేస్తామనే నమ్మకం ఎవరికైనా ఉందా భూమి మీద? అయితే ఎవరు లేపుతున్నారు? నీకు ఆశించి ఆశీర్వదించి జ్ఞానముతో నీవు భూమి మీద ఇంతకాలం నివసించు అని చెప్పితే ఎలా నివసిస్తున్నావు? ఎలా ఆలోచిస్తున్నావు? అందుకనే యెషయా గ్రంథం 44వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 2వ వచనం. 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగ సెలవించున్నాడు. ఏం చెప్పాడమ్మా ఇప్పుడు అక్కడ? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడు గర్భములో పిండముగా నిన్ను పంపి 9 నెలలు పూర్తయ్యే వరకు తల్లి గర్భములో ఏది అవసరం ఉన్నదో సమస్తము అనుగ్రహించి 270 రోజులు గడిచిన తర్వాత ఈ భూమి మీదకి నిన్ను పిలిచిన వాడెవరు? తల్లి గర్భములో నుంచి బయటకు పంపిన వాడెవరు? భూమి మీద నీవు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎదుగుతున్నావు అంటే ఏ విధంగా ఎదుగుతున్నావు? ఏ విధంగా నువ్వు బ్రతుకుతున్నావు? ఈ బ్రతుకు దినములన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నవి? అయితే సమస్తము ఎవరిచ్చారు నీకు ఆ యొక్క పోషణ? దేవుడే. అయితే ఎప్పుడైనా దేవుడు ఇంత గొప్పగా ఆలోచించావా? నాకు సమస్తము ఇచ్చేవాడు ఆయనే కదా, నా సృష్టికర్త ఆయనే కదా, నన్ను నడిపిస్తున్నది ఆయనే కదా, నా సమస్తము ఆయనే కదా. నీకు ఏ రోజైనా నీ హృదయం తలంచిందా? ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎంత గొప్పగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతికితే బాగుంటుంది, ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుంది, ఏ నగలు వేసుకుంటే బాగుంటుంది, ఏ బండుకుంటే బాగుంటుంది, ఇవి ఆలోచిస్తున్నామా? లేకపోతే పరలోక రాజ్యంలో నేను పరలోకం నుంచి వచ్చిన వాడిని తిరిగి ఎలా వెళ్ళాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నాం? నామకాస్తమైన క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము కాబట్టి క్రైస్తవుల్లోనే శ్రమలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఆయన సిలువ ఎత్తుకుని పొమ్మన్నాడు. ఆ సిలువలో ఎక్కువ కష్టాలు లేవు. ఆయనకి తగ్గ ఆయన ఏమైతే ఇస్తాడో అవి మాత్రమే ఆనందంగా అనుభవించవచ్చు. కానీ మనం తీసుకునేది ఎలాంటివి? లోక సంబంధమైన వేదన,
లోక సంబంధమైన బాధల్ని ఇవే మనం తీసుకుంటూ ఉన్నాం. అందుకే చెప్తాడు 24వ వచనంలో కూడా చూద్దాం. అక్కడే యెషయా గ్రంథం 24వ వచనం 2వ వచనం చదివారు కదా. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేను సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును ఆకాశాన్ని విశాలపరచగలిగిన శక్తి నా దగ్గర ఉంది. నేను కూడా భూమిని చూసావా? ఇవన్నీ చేసింది ఎవరైనా ఆయన చెప్తున్నాడా? వింటున్నామా? గ్రంథం చదువుతున్నామా? అయితే ఒక్కొక్కరికి 15 సంవత్సరాల నుంచి దగ్గర 65-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నాం ఇక్కడ. ఉన్నావా లేదా? అయితే ఇన్ని సంవత్సరాలు బైబిల్ చూడలేదా మనము? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయలేదా? ఇన్ని సంవత్సరాలు వాక్యం వెళ్ళలేదా? ఇన్ని సంవత్సరాలు ఆయనతో సహవాసం చేయలేదా? చేస్తే ఇవన్నీ ఎందుకు తెలియలేదు? చేస్తామని ఒప్పుకున్నావా? చేయలేదని ఒప్పుకున్నావా? నేనైతే చేయలేదని ఒప్పుకున్నాను. ఎందుకంటే చేసుకుంటే ఈ జ్ఞానం నాకు ఎప్పుడో వచ్చున్నారు కదా, నా ఆలోచన ఏమవుతూ మార్చుకునేసి ఉంటాను కదా. నేను కూడా ఆయనతో సహవాసం చేయాల. క్రైస్తవుడుగా బ్రతికాను. ఎలా బ్రతికాము? క్రైస్తవుడుగా బ్రతికాము. ఇక్కడ భూమి మీద ఉన్న అందరూ కూడా క్రైస్తవులే, కానీ ఆయనతో సహవాసం చేసిన ఆ క్రైస్తవత్వం కావాలి. అందుకే ఆయన చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు చూడమ్మా ఇంకొక మాట అక్కడ. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. ఏంటంట? వ్యర్థము చేయవాడను. సోదిగాండ్లను ఎర్రివారిగా కూడా చేస్తాడు. అదే చెప్తున్నాడు అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో చెప్తాడు. ఆ మాటకి సమాధానం అక్కడ చూడండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం మరియు 25 నుంచి చదువుతాను. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఇది మనుషుల చేతులతో మనుషుల యొక్క పూజలకి ఆయన అర్హుడు కానే కాదు. ఆయన జీవని చెప్పలే ఎక్కడ మనలా. ఏమిటితో చెప్పన్నాడు? దేంతో ఆరాధించమన్నాడు? అసలు నేనుండవలసిన ఆలయములో నన్ను ఉంచుకుంటే అన్నాడు. ఇంకంతకంటే అడగడాలి ఆయన. నిన్నేం పూజ చేయటమన్నా, నేను నిర్మించుకున్న నా ఆలయములో నన్ను. ఎవరి హృదయంలో దేవుడు ఉన్నట్టే ఉందా? నా హృదయంలో ఉన్నాడయ్యా, ఖచ్చితంగా ఆయన దేవాలయంలో నేను ఆయనే పెట్టుకుని ఉన్నానని చెప్పగలిగిన మానవుడు భూమి మీద ఎవరు ఉన్నారా? యాకోబు చేస్తున్నాడు. అంటే తన హృదయము లోకాన్ని చూడలేదు కాబట్టి హృదయముతో దేవుడు చూస్తున్నాడు. నేత్రాల కంటే హృదయం గొప్పది అని బైబిల్ గ్రంథంగా చెప్పింది. నేత్రాల కంటే హృదయం ఎప్పటికీ కూడా గొప్పదే. ఎందుకంటే అది పరలోక రాజ్యాన్ని చూడగలదు. మనమందరము కన్ను నుండి చూడలేనిది తన ఆత్మ ద్వారా అతను చూస్తున్నాడు. అంటే కళ్ళు నుండి కూడా మనకెవరు? కళ్ళు లేని వారి, చూపు లేని వారమే మనం. అవునా కదా? హృదయముతో చూడలేది కళ్ళతో చూడలేము, కళ్ళతో చూసేది హృదయంతో చూడలేము. ఎందుకంటే కారణము లోకము కళ్ళకి చాలా యూపుగా కనిపిస్తాడు. హృదయానికి మాత్రము లోకం ఎప్పుడు కూడా యూపుగా కనిపించదు. అందుకే చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు అక్కడే. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒక్కరి నుంచే సృష్టించాడు. అయితే ఈ జాతులన్నీ కూడా మనకి ఎక్కడ తెలుస్తాయంటే 10వ అధ్యాయంలో చాలా నీట్గా చదివి అక్కడ ఉన్నాయన్నీ కూడా ఒకే అధ్యాయంలో పెట్టాడు. దాన్ని చదివితే మాత్రం చాలా అర్థం అవుతాయి మనకు. ఈ దేశాలు, ఈ యొక్క జాతులు ఇవన్నీ ఎలా వచ్చాయన్నది కూడా క్లుప్తంగా ఆ అధ్యాయంలో రాయబడి ఉన్నది. దయచేసి మీరు చదివితే అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. తర్వాత చెప్తున్నాడు అక్కడే, వారు తడువులాడి కనుగొంటారేమో ఆశ. తడువులాడి అసలు కళ్ళు లోపల చూసేవాళ్ళం మనం ఎందుకు తడువులాడతాం? హృదయంతో చూడగలిగినప్పుడు తడువులాడతాం.
మనం కళ్ళతో చూస్తున్నాం, ఆనందాన్ని పంచుకుంటున్నాం, ఆనందంగా బ్రతికిపోతున్నాం, సమస్తం నాకు ఇచ్చేసాడు అనుకుంటున్నాం. అప్పుడు నేను పెద్ద అయినంత బిల్డింగ్ కట్టుకున్నానంట, నాకు ఆ 5 కార్లు కొనుక్కున్నానంటే ఎందుకు అయ్యింది? దేవునికి ఏమన్నా ఇష్టపడతాయా? దేవుడు నీకు ఇచ్చి సమస్తం ఎందుకు ఇచ్చాడంటే అవన్నీ నీ దగ్గర పెట్టుకొని నా గురించి నీవు జ్ఞాపకం చేసుకోబోదు. ఇవన్నీ ఇచ్చిన వాడు ఎవరో నేనే, అయినా ప్రయోజనం లేదు. కారణం అక్కడ నిలబడి నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు. చాలా మంది అనేస్తారు, సార్ నన్ను చాలా గొప్పగా ఆశీర్వదించాడు సార్. ఎక్కడ? ఏ ఆశీర్వాదం అది? లోకముదా పరలోకముదా? లోకములో ఉన్నదాన్ని రేపు విడిచిపెట్టి పోతున్న నీవు లోకములో నిన్ను గొప్పగా ఆశీర్వదించాడా? ఆశీర్వదించిన దానిలో కొన్ని లింకులు ఉన్నాయి ఆయనకి, నీకు అక్కడ సమస్తం ఇచ్చాడు. దానిలో ఇస్తూ నువ్వు అనుభవిస్తూ దేవుని మహిమపరచమన్నాడు. గత వారం మీకు తెలియజేశాను, ఎందుకు ఒక భార్య భర్తని జతపరుస్తున్నాడంటే వాళ్ళిద్దరూ ఏకమై ఆనందముతో జీవిస్తూ పరిశుద్ధుడైన దేవునికి వినయంతో బ్రతకమని చెప్తున్నాడు ఆయన. మీరు ఇద్దరు సంతోషంగా ఉండండి, నన్ను సంతోషపెట్టండి. చేస్తున్నామా? అలా ఉన్నామా? ఒక భార్య యవన దశలో ఉన్న పిల్లల్ని ఎందుకు జతపరుస్తున్నాడు? వారిద్దరూ లోకములో ఉన్న నిందలను పడకుండా పరలోక రాజ్యం నుంచి పక్కబడిన వీరు లోక సంబంధులు కారు. అందుకే వారి అవమానకరమైన జీవితంలో జీవించకుండా ఉండడానికి వారి ఏకపరిచి వారి ఇరువురిని పరిశుద్ధమైన నామములో దేవుని మహిమపరచమన్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ ఆనందంగా ఉంటూ కూడా ఆయన్ని మహిమపరచమంటే ఒకరినొకరు చూసుకుంటున్నారే కానీ దేవుని మాత్రము చూడండి. అదేనా? అదే దొరుకుతున్నాయి కానీ దొరుకుతున్నా భూమి. అయితే ఒకరినొకరు చూసుకోవడంలో ఉన్నందులో ప్రశాంతత ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే అక్కడ మధ్యలో పరిశుద్ధత లేదు కాబట్టి వీళ్ళిద్దరూ వెడబోతున్నారు. రోజు రోజుకి ఒక మాట ఈయనంటే ఒక మాట ఆయమంటారు. ఏమవుతుంది? రోజు రోజుకని వెడబాటు సంబంధం అవుతుంది. ఎక్కడైతే దేవుని పరిశుద్ధత వారి మధ్యలో నిలబడుతుందో ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా జీవిస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. అందుకే మిమ్మల్ని ఆశీర్వదించి పరలోకం నుంచి ఒక గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలాన్ని ఏం చేస్తున్నాం మనము? గర్భంగా. నా కొడుకు పుట్టాడండి, చాలా గారాబంగా తెలుసుకున్నాను. నా కూతురు పుట్టిందండి, అబ్బో భూమి మీద కూడా పెట్టడం వల్ల. ఎందుకు? భూమి మీద పెట్టి పెంచినా ఒకటే, నువ్వు నెత్తిని పెట్టి మీద ఒకటి. ఎందుకంటే పరలోక జ్ఞానము ఆ బిడ్డకి లేదు. అక్కడ ఎవరి కోసం మెచ్చమన్నాడు మిమ్మల్ని? ఆ బిడ్డల్ని దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క పరిశుద్ధతలో ఆ బిడ్డలు ఎదగాలి. ప్రతి జ్ఞానము దేవుని ద్వారా ఆ బిడ్డలకు అనుగ్రహించబడాలి. అది ఎవరి ద్వారా కావాలి? బిడ్డ తల్లిదండ్రుల ద్వారా. ఇవన్నీ విడిచిపెట్టేసాం. ఏం లేవు మన దగ్గర, అయిన ఉండవు. మొన్నే చెప్పాను కదా, సెలవు వస్తే అసలు ఎక్కడికి పంపించేస్తారమ్మా? వాళ్ళ అమ్మ ఇంటికో వాళ్ళ ఆయన ఇంటికో. ఏమో మీ పిల్లలు రాలేదు ఈ ఆదివారం సండే స్కూల్కి అన్నాము. రాడు సార్, మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు. అదే రేపు ఎలా స్కూల్ తెరుస్తున్నామని చెప్పండి, రాత్రి వెళ్ళిపోయింటారు అక్కడ. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత గొప్పదా? పరలోక సంబంధమైన జ్ఞానం అంత తీసివేయబడిందా? అంటే నేను ఎక్కడున్నావు అసలు? ఇప్పుడు లోకంలోనే బ్రతుకుతున్నామా? క్రైస్తవులే కదా, ప్రతి ఒక్కరు మనం క్రైస్తవులే. అయితే అలా ఉన్నాం. అప్పుడు దేవుని ఎక్కడ మహిమపరుస్తున్నాం మనం? ఏ సృష్టిలో సృష్టింపబడిన మనము ఏ సృష్టికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాము? లోకములో ఉన్నదానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే చెప్తున్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:44 నుంచి చూసినట్లయితే మన పరిస్థితులు ఏంటి, మనం ఏంటి అంటున్నాడు. 1 కొరింథీ 15:44 నుంచి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చూసారమ్మా, ఇక్కడ ఎంత నిండు విధాలు చూపించాడా? అర్థమవుతుందా? మళ్ళీ చదువుతారా? అదే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. 2 భాగాలు అని దేవుడు ముందుగానే మనకు తెలియజేశాడు. అయితే మనం ఎప్పుడైనా సరే నేను 2 భాగాలుగా ఉన్నాను. నేను శరీరం వేరు, ఆత్మ వేరు.
ఆత్మ కావాలని దేవుడు శరీరాన్ని తయారు చేశాడా, లేదు శరీరం కావాలని ఆత్మ తయారు చేశాడా? చెప్పండి, ఏంటి అసలు? ఇప్పుడు శరీరం కోసం ఆత్మను తయారు చేశాడా, లేదు ఆత్మ కోసం భూమి మీద శరీరాన్ని తయారు చేశాడా? అంటే నువ్వు నీళ్ల కోసమే బాటలు తయారవుతుంది, అంతేగాని బాటల కోసం నీళ్లు తయారు చేయలేదు భూమి మీద దేవుడు. జలప్రవాహాన్ని ఎందుకు ఇచ్చాడంటే తాగడానికి, కానీ బాటలు ఎందుకు తయారు చేసుకున్నామంటే దానిలో ఆ బాటల్లోనే నీళ్లు తీసుకోవడానికి. ఈ శరీరము ఆత్మ కూడా అంతే. అయితే మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా, నా కొరకు ఈ ఆత్మ కొరకే ఈ శరీరం నింపబడిందే కానీ నిర్మించబడిందే కానీ ఆత్మ కోసము శరీరం నిర్మించబడిందే కానీ శరీరం కోసం ఆత్మ నిర్మింపబడలేదు. ఎందుకంటే ఇది పరలోకంలో ఆత్మ ఉన్నది, దాన్ని ఎవరు కూడా ఫ్యాన్ అయ్యారు. అయితే మనమందరం కూడా ఎన్ని గ్రహిస్తున్నామా, ఇవన్నీ నా సొంత మాటలు అయితే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటి మాత్రమే మనం చూడవలసింది. తర్వాత చెప్తున్నాడు అక్కడే, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. చూసినావా, ఎవరంట? ఆదాము జీవించు ప్రాణి. ఆ ఆదాముని ఫస్ట్ ఆయన ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఏర్పరిచాడు, మట్టితో తీశాడు. ప్రకృతి సంబంధం అంటే నేల మీద తీసింది, అది నేలతో చేయబడింది, పరలోకం నుంచి తెచ్చింది కాదు అది. అందుకే ఆయన ప్రకృతి సంబంధమైనది అన్నాడు. ఈరోజు ప్రకృతి సంబంధమైనది సమస్తము నువ్వు నేను అనుభవిస్తున్నాను. అయితే ఆ ప్రకృతి సంబంధమైనది ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రం మనం ఎప్పుడు కూడా తలంచాల్సిన అవసరం కూడా రావడం మనం, ఎందుకంటే జరిగిపోతా ఉంది. జరిగినన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాడు మనిషి. ఇప్పుడు చూడండి, కరెంట్ ఉన్నంత వరకు ఎవరు కూడా చెయ్యెత్తి కూడా ఇసురుకోలేదు. మరి ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నాం చూడండి. అంటే దేవుని వాక్యం కూడా ఇలాగే పోల్చబడి ఉంది. ఆయనలో జీవించినంత కాలము నీవు పక్కన ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం ఉండదు, జడియాల్సిన అవసరం ఉండదు, దేనికి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సమస్తమైన దాంట్లో ఆయన ఇవ్వడానికి నీ పక్కనే ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి నీవు తొలగినప్పుడు చూడాలి నీ జీవితం ఏంటో. అందుకని చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు ఆయన, నేను ద్రాక్షావళిని, నాలో అంటకట్టబడిన ఏ తీగ కూడా ఫలిస్తుందే కానీ వాడబడదు. తీయబడింది తీసి పారేసింది ఏమైపోద్ది? వెండిపోద్ది. ఉంటుందా? చూడండి, పచ్చ చెట్టు ఉంటుంది, అది పిరికాడ పాడేస్తాడు, సాయంత్రానికి ఏమైపోతుంది? అదే నేలలో స్థాపించబడినప్పుడు అది పచ్చగా ఉంటుంది. ఏంటైతే సంబంధం? నువ్వు ఏ చెట్టునైనా ఏ మొలకనైనా నీ యొక్క శక్తితో బ్రతికించగలవా? భూమి మీద బ్రతికించే అవకాశం ఉందా నీకు? ఒక్క మొలక గడ్డి పోసనైనా సరే నీవు సొంతంగా మొలిపించేంత జ్ఞానం నీకుందా? ఆశీర్వాదం పొందున్నావా? లేదు. అయితే నువ్వేమంటున్నావు, నాకు 2 కొడుకులు పుట్టారండి, నాకు 3 కూతుర్లు పుట్టారండి. ఎవరు నీకు పుట్టారా? ఎవరిచ్చారు? అక్కడి నుంచి పరలోకము నుంచి అనుగ్రహించబడిన పిండము ద్వారా తల్లి గర్భములో 9 నెలలు సమస్తము పోషణ కలిగి నీవు బయటికి ఈ రోజే రావాల్సి ఉన్నదని దేవుని పలుకు పలికిన రోజు మాత్రమే ఈ భూమి మీదకి ఒక మానవుడైనా రావాల్సి ఉన్నది. అంతేకాని నీ సొంతంగా నువ్వు ఏమీ కూడా చేయలేవని తెలుసుకోలేకపోతున్నావు. నీ సొంతం నువ్వు సమస్తం నాకు ఉన్నదలే నువ్వు బ్రతుకుతున్నావా? అదంతా వ్యర్థమే. రేపేమి చేయబోతున్నావు, రేపేమి సంభవిస్తుంది నీకు అని నీకే తెలియదు కదా. అందుకే చెప్తున్నాడు అక్కడ. తర్వాత చెప్తున్నాడు, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. అందుకని 139వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్తున్నాడు, మన సృష్టి యావత్తు ఎలా ఉన్నది, ఆ సృష్టి ఎవరిది అసలు, ఈ సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించాడన్న మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి మన హృదయంలో తలపోసుకుంటే దేవుడే మన ముందు ఉంటాడు, ఆయనే మన ముందు ఉంటున్నాడు. 13వ వచనం, నా యంతరంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. చూసావా,
ఎవరు కలుగు చేశారట? ఆయనే కదా. ఆ అంతరంద్రియములు ఏంటి? ఈ శరీరములో ఉన్న గుండె, లివరు, కిడ్నీలు, సమస్తమైన ఎముకలు, నరాలు, రక్తము, మాంసము సమస్తము నిర్మించిన వాడు ఆయనే. ఒక్క ముళ్ళు ఇట్లా తాకితే ఎంత నొప్పో తెలుసా ఈ శరీరానికి? అవునా? ఎంత బాధపడతామో. అయితే ఈ శరీరం ఇంత అభివృద్ధిలో ఈరోజు నువ్వు ఈ శరీరం ధరించుకొని సంతోషము, సమాధానము లోకంలో ఉన్నావు అని అంటే ఎవరు చేశారు ఈ పని అంతా? నీకు ఎవరు ఇచ్చారు ఇంత అద్భుతమైన జీవితాన్ని? నీ తల్లిదండ్రులా? నీకున్న డబ్బా? నీకున్న ధనమా? నీకున్న ఈ లోకంలో ఉన్న స్నేహితులా? నీతో నడుస్తూ మేము బంధువులను చెప్పుకుంటున్నారా? ఎవ్వరు ఇవ్వలేదు. పరిశుద్ధుడైనా దేవుడు మాత్రమే నీకు అనుగ్రహించబడి ఉన్నాడు. అయితే నీవు నేను దాన్ని మరిచి, దాన్ని విసర్జించి ఈ లోకంలో నేనే హ్యాపీగా బతుకుతున్నా, నేనే సంపాదించానని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ రోజుకి కూడా దేవునికి దగ్గర కాలేకపోతున్నా. ఇదంతా కూడా నీవు ఇచ్చినదేనయ్యా ఆయన నా నోట్లో నుంచి వచ్చిన రోజు ఆయన నాకు దగ్గరగా వచ్చి నిలబడతా. సమస్తము నేను బ్రతుకున్నానంటే నీ కృపయ్య, అది నేను అన్న రోజు నాతో ఉంటాడు. ఈ పలుకుల కోసం ఆయన వినాలని ఆశపడుతున్నాడు. ఈ వేదనతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ వేదనంతా తీసేయాలని ఎదురు చూస్తున్నాడు. అనేక మంది లోకంలో ఏ డాక్టర్లు, ఏ యొక్క వైద్యులు చేయలేని పని దేవుడు చేయగలడని నిరూపిస్తున్నాడు. ఇంతకంటే జీవితాన్ని చూస్తూ కూడా మనం మరలా దేవుణ్ణి విసర్జిస్తున్నామంటే ఇంకా ఎక్కడ? అందుకని చెప్తున్నాడు 91 కీర్తనలో 3వ వచనంలో చెప్తున్నాడు. 2-3 చూడండి అక్కడ. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టిగా మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి. మట్టిలో తీయబడిన ఈ శరీరాన్ని విడిచిపెట్టి నరులారా తిరిగి రండి అన్నప్పుడు ఏ వెళ్ళాలి అక్కడికి? ఆత్మ. అయితే ఆత్మ ఈ మట్టి పూసుకొని వెళ్ళడం న్యాయమా? అక్కడ నుంచి వచ్చిన పరిశుద్ధ ఆత్మ ద్వారా వచ్చిన ఆత్మ పరిశుద్ధముతో వెళ్ళడం న్యాయమా? ఏది న్యాయం? ఈ న్యాయమైనది మన ఎదురుగానే పెట్టుకొని అన్యాయమైన స్థితిలో మనం బ్రతుకుతూ ఉంటే ఎప్పుడు న్యాయాన్ని మనం చెప్పగలం? ఎప్పుడు దేవుని ముందు నిలబడతామని తెలుసు మనందరికీ. అవునాక మనమందరం ఒకరోజు దేవుని ముందు నిలబడాల్సిన వారమే. అయితే నిలబడాలని తెలిసి కూడా నేను ఒక రోజు పరీక్ష రాయవలసి ఉన్నదని తెలిసినప్పుడు నేను చదువుకోను కదా. ఆ చదవకుండా నేను పరీక్ష రాయాలని తలస్తూ ఉంటే నేనేమి రాస్తాను? అక్కడికి వెళ్ళి ఈ భూలోకంలో ఉన్నంత వరకు నీకు ఒక పరీక్ష రాయబోతున్నావని నీకు తెలుసు. ఈ భూలోకంలో నువ్వు చదవాల్సినటువన్నీ కూడా నీవు సమృద్ధిగా చదువుకుంటే ఆ పరీక్ష నీకు ఆనందకరంగా కలుగుతుంది. చదవకుండా ఉంటే, తెలుసుకోకుండా ఉంటే, దేవునికే ఇష్టపడకుండా ఉంటే, సమస్తం విడిచిపెట్టుకుంటే, దుష్టత్వంలో మరిగిపోయి ఉంటే, సమాధానం దొరకకుండా అల్లాడుతూ నువ్వేం చేయగలవు? ఇంకా ఏమి దొరుకుతుంది అక్కడ? అందుకే చెప్తున్నాడు. తర్వాత చెప్తాడు మళ్ళా. కీర్తనకారుడు 93 చదివారు కదా, మొత్తం చదవమ్మా. 3వ వచనం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా. ఈ 2 మాటలు మన గారు గుర్తుంటే నిజంగా మనము మట్టిగా వచ్చాము, కానీ మనం దేవుని కొరకు మట్టి కావాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ పరలోకం నుంచి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందో, నేను ఎలాంటి స్థితిలో ఇక్కడ ఉండమని ఆ ఆత్మను నాకు ఇచ్చాడు. ఆ ఆత్మను మరలా నేను పరిశుద్ధమైన దేవుని ముందు నిలబడినప్పుడు నీవు పంపిన ఆత్మ పరిశుద్ధముగా నేను ఉన్నానని చెప్పగలిగే తీర్పులో నేనున్నానా? ఈ ఒక్క మాట మనలా మన హృదయాల్లో బలపరుచుకోవాలి. ఎందుకంటే మనం జీవిస్తున్నామే కానీ మృతులమే. అవునా? దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం నీ హృదయములో లేకుంటే నువ్వు బ్రతికి ఉన్నా కూడా సచ్చిన వారితో సమానం. అంతే కదా. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాను, డిసిప్లైన్గా డ్రెస్ వేసుకుంటున్నాను, షూ వేసుకుంటున్నాను, టై కట్టుకుంటున్నాను, వెళ్తున్నాను, కూర్చుంటున్నాను, మరలా తిరిగి వస్తున్నాను. ప్రయోజనం ఉందా?
ప్రయోజనం ఉందా? నేను వెళ్ళిన పని ఏంటి? అక్కడ ఏం చేయడానికి వెళ్ళాను? నేను చదువుకోవడానికి వెళ్ళాను. నేను ఆ స్కూల్లో చదువుకుంటే నా యొక్క అక్షరాలన్నీ కూడా హృదయంలోకి తీసుకుంటే మరి యొక్క సంవత్సరంలో నన్ను ఇంకొక క్లాస్లోకి తీసుకెళ్తాను. అవునా కాదా? లేకుంటే మా స్కూల్ చాలా గొప్పది, నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నానే డ్రెస్ వేసుకొని అన్ని కరెక్ట్గా పోయి బస్సు ఇక్కడ దిగి గమ్మను కూర్చొని మళ్ళా తిరిగి ఇంటికి వచ్చి ఒక్క సంవత్సరం రోజు గడిపేశాను. నా జీవితానికి ఏమన్నా వెలుగుందా? వెలుగుందా? అయితే నీవెందుకు వచ్చావో భూమి మీదకి తెలుసుకోలేదే ఇప్పటి వరకు. నువ్వు నేను ఎందుకు వచ్చావు? ఆదివారం బైబిల్ ఎత్తుకొని ఆ మందిరానికి వెళ్దామా? వెళ్ళావు, బాబు. ఆ మందిరంలో ఏమి చేసావు నువ్వు? అసలు దేవునికి పనికి వచ్చే పని ఒకటైనా చేసావా? ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఇప్పుడు మందిరంలోకి వచ్చాము, ఆదివారం ఉదయం 9:30కి మందిరంకి వచ్చాం, 11:30 దాకా మందిరంలో ఉన్నాం. నా హృదయంతో దేవునితో ఏ పని చేశాను? నా మనస్సాక్షిగా నేను దేవునితో ఏ మాటలు మాట్లాడాను? నా హృదయపూర్వకంగా దేవుని మందిరంలో మోకరించాను, ఏ ప్రార్థన చేశాను? ఈ మూటికి సంబంధించి ఏ క్రియలో నాకు ఆశీర్వాదం పొందగలను? చూసామా? హ్యాపీగా వస్తున్నాం. ఎందుకు? క్రీస్తు సంఘం అండి చాలా ఖచ్చితంగా మాటలతోనే ఉంటాయి. ఇక్కడ పొగడుతూ ఉండవు, ఇక్కడ ఆర్భాటాలు ఏముండవు. వాక్యంగానే ఉంటుంది, మా హృదయాలు గుచ్చుతూ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం బయట పోయి. ఆ హృదయాల్లో గుచ్చిన వాక్యము నన్ను మార్చింది అని చెప్పాము ఎప్పుడైనా? నన్ను మార్చిందండి ఆ వాక్యం. నేను మారానండి వాక్యం కోసం. నేను దేవునితో ఈ రోజు నుంచి చాలా సంతోషంగా బ్రతుకుతున్నానండి. వాక్యం చదవకుండా నేను ఏ పని చేయడం లేదండి. ప్రార్థన చేయకుండా ఏది మొదలు పెట్టలేదండి. ప్రార్థన లేకుండా నా బిడ్డల్ని స్కూల్కి కూడా పంపడం లేదండి. నిర్ణయించుకున్నావా? లే, ఫలానా క్రీస్తు సంఘంలోకి వెళ్తున్నానని చెప్తుంటావు బయట పోయి. వెళ్తే నువ్వు ఏ మార్పు చెందావు అని అడుగుతున్నాడు. అందుకే కదా నీకు అన్ని డిసిప్లైన్గా డ్రెస్సులు ఇచ్చాడు, షూలు ఇచ్చాడు, టైలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, బస్సు కూడా ఏర్పాటు చేశాడు మీ తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళడానికి. కానీ అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు అడగతారా లేదమ్మా? ఏడు అడగతారు, అక్కడ అడగడా? ఇక్కడే లోక సంబంధమైన మనుషులమైన మనము 60-70 సంవత్సరాలకు మరలా తిరిగి వెళ్ళపోవాల్సిన మనమే ఇంత వేదనతో నా బిడ్డలు చదవడం లేదని ఆ స్కూల్లోకి వెళ్ళి ఏమయ్యా మా పిల్లడు ఇన్ని సంవత్సరాలుగా ఆలు కూడా రాలేదు, ఏంటి ఎంత డబ్బు కట్టావు అని అంటున్నామే. ఆయన అడగడా? ఇంతకాలం నుంచి మిమ్మల్ని స్కూల్లో పెట్టి చదువుకోండి అని చెప్పి భూమి మీద సంతోషమైన జ్ఞానాన్ని పొంది పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించండి అని చెప్పి ఏం చదివారు మీరు? మీకు ఇందుకోసమా భూమి మీద సమస్తం సృష్టించి ఇచ్చింది? మీకు అన్ని అనుభవించమని చెప్పింది ఇందుకోసమా? మీ శరీరాలు పెంచుకోమని అందుకే ఇచ్చాడా? అదే నీ యొక్క హృదయములో ఉన్న ఆత్మని పెంచుకోమన్నాడు, ఆశీర్వాదాలని పొందుకోమన్నాడు. ఇది ఆయన చెప్పిన మాట. మనం అలా లేవు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. చూసారా? చాలా మంది అనుకుంటాం పుష్టికరమైన ఆహారం ఉంది కాబట్టి నేను బ్రతుకున్నాను, బాగా తింటున్నాను కాబట్టి నేను బాగున్నానని. దేవుని మాట వలన నీవు నేను బ్రతుకున్నాం. అందుకే మత్తయి సువార్తలో 4వ వచనంలో అదే మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 4:4 చూడండి. ఎందుకంటే బాగా భోజనం ఉంది మనకు, రోగం వస్తే మందులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఎందుకు చనిపోతాం? ఎందుకు చనిపోతాం? ఆలోచించు. తినడానికి బాగా ఆహారం ఇచ్చేసాడు, తింటున్నాం. ఏదో శరీరానికి ఒక రోగం వచ్చింది అనుకున్నాం, కావాల్సినంత డబ్బు ఉంది, డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే బ్రతకలేదు. అయితే చనిపోయినాం. ఎందుకు? దేవుని యొక్క మాట ద్వారా నువ్వు బ్రతుకుతున్నావే కానీ లోకంలో ఉన్న దేని వల్ల కూడా నీవు బ్రతకడం లేదు. ఇది ఖచ్చితం. ఆయన మాట చొప్పున మాత్రమే మానవుడు భూమి మీద బ్రతికి ఉన్నాడు అన్నది సత్యం. ఆయన మాట లేకుండా ఒక్క క్షణము కూడా నీవు భూమి మీద బ్రతికి ఉండలేవు అన్నదే సత్యం. అవన్నీ కూడా మనం ఎవరు పట్టించుకోవాలి.
నాకు డబ్బు ఉంది, నేను బాగా అయిపోతాను. ఏ కరోనా వచ్చిన వాళ్ళందరూ డబ్బు లేదా చనిపోయిన వాళ్ళు? డబ్బులు లేని వాళ్ళు చాలా మంది ఇంటికి వచ్చేసారా? ఎందుకు చనిపోలేదు? వాళ్ళకు మందులు లేవా? వీళ్ళకి మందులు లేవా? ఎవరికి మందులు లేవిడా? దేవుని మాట వీరిని భూమి మీద నివసించండి అని చెప్పింది, వారిని నర్లారా తిరిగి రండి అని పిలిచిందంటే. కొంతమందిని పిలిచింది, కొంతమందిని ఉండమని. అంతేనా కాదా? ఎందుకు? మనం కూడా అదే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతో మంది దేవుని యొక్క పరిశుద్ధమైన హస్తాల కింద ఉన్నాం కాబట్టి ఏ తెగులు కూడా మన గుడారానికి సమీపించలేదు. మరలా వచ్చినా సరే అది క్షేమముగానే ఆశీర్వదించి, నేను హెచ్చరించేనే కానీ మిమ్మల్ని హాని కలిగించేవాడిని కాదని మరలా మనల్ని కూడా ఆనందపరిచినాడు దేవుడు. ఎంతో మంది క్రైస్తవులే కాదు, పాస్టర్లే కాదు, చాలా మందికి వచ్చింది తెగులైతే, కానీ క్షేమముగానే కొంతమంది ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి, అంతేగాని కరోనా వచ్చి చచ్చిపోవడం కాదు. పిలిచిన పిలుపు ఆయన యొక్క గడియలు అక్కడ వరకే నిర్ణయించబడ్డాయి. అందుకని పిలిచాడు. ఆ తర్వాత అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను చూసారా? సైతాను శోధించినప్పుడు ఖచ్చితంగా చెప్పాడా లేదా? అక్కడే సైతాన్ని గుణపాఠం చెప్పాడు. అయ్యో నువ్వు అనుకుంటున్నావేమో ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తిన్నంత మాత్రం నేను బ్రతుకుతానని. అది పిచ్చి పాపమా. దేవుని మాట వల్లే మనిషి బ్రతుకుతాడు కానీ ఈ రొట్టె వల్ల కాదు అన్నాడు. అదే దిద్దిపక్షమ్మ 8వ అధ్యాయము. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీ పితరులే గాని పోషించను. చూసారా? ఆయన అనుకుంటే ఏ విధమైన ఆహారమైన శరీరానికి ఇవ్వగలడు. కానీ భూమి మీద సర్వ సృష్టిని సృష్టించి ప్రకృతిలో నుంచి సమస్తమైన ఆహారాన్ని పదార్థాలన్నీ కూడా నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి, అయితే ఇవన్నీ ఉండగా కూడా చనిపోతున్నామంటే ఆయన మాట లేని వారు భూమి మీద ఉండరు. నువ్వు బ్రతుకు అని చెప్పకుండా ఏ మనుషుడు కూడా. అందుకే ముందుగానే మీకు మనం హెచ్చరించాను, రాత్రి పడుకుని తెల్లవారి లేయాలి అంటే ఆయన యొక్క అనుగ్రహం ఉండకుండా ఏ మనుషుడు కూడా పడక మీద నుంచి పైకి లేలేదు. మీరు అనుకుంటున్నారేమో బ్రహ్మాండంగా నిద్రపోయి లేచానండి. ఎవరు నిద్రపోయి లేస్తున్నారు? ఇక్కడ ఎవరిచ్చారు ఈ నిద్ర నీకు? ఎవరు మళ్ళా లేపారు నిన్ను? నీ శరీరంలో ఉన్న ఆత్మ అది పరిశుద్ధమైనది, పరలోకము నుంచి పంపబడినది. ఆ ఆత్మ ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనలోనే తెలుసుకో. అందరం వింటున్నాం కానీ ఇని కూడా దాన్ని ఏం చేస్తున్నాం? ఈ చెవులో నుంచి ఇటు వెళ్ళిపోతుంది. కానీ అది ఎక్కడికి వచ్చిన తర్వాత ఇలాగన హృదయంలోకి వెళ్ళగలిగితే తిరిగి సంవత్సరం లోపల మనం అందరం కూడా ఎలా ఉంటాం తెలుసా? ఒకరిని ఒకరు బోధించుకునే వారంగా ఉంటాం. ఒకరికొకరు ఎలా బోధించుకునే వారు ఉంటాం. అది దేవుని బిడ్డలు కావాల్సిందే. 10 సంవత్సరాలు వచ్చాం, 30 సంవత్సరాలు వచ్చాం, 50 సంవత్సరాలు వచ్చామంటే ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చాము? ప్రయోజనం లేని చెట్టు, ఫలములు లేని ఆ చెట్టు ఎంత పెరిగితే అంత అవసరమా? 100 కొమ్మలు పెడితే మనకు ప్రయోజనం. దానికి ఏం కావాలి మనకు? ఫలాలు కావాలా? ఆ ఫలాలు లేని ఆ చెట్టు ఎంత ఎదిగినా. అందుకే చెప్తున్నాడు, దేవుని మాటని గైకొనిన వారు తల్లిదండ్రులు విధేయత కలిగి ఉంటారు. ఆ తల్లిదండ్రులు తన బిడ్డలకి మంచి బోధన బోధించి వారి ప్రవర్తనలన్నీ కూడా దేవుని తట్టు తిప్పగలిగితేనే ఈ లోకంలో పరిశుద్ధులైన దేవుడు మహిమపరచగలడు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాం. అందుకే చెప్తున్నాడు ప్రసంగ గ్రంథంలో లక్షల వచనాలు చూసుకొని మనం మొదలుచుకున్నాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి
కట్టడలను అనుసరించి నడుచుకునవలెను. ఇది తప్ప ఇంకేం అవసరం లేదు. మనం ఎన్నదానికి ప్రతిఫలం ఏం చేయాలట? దేవునికి విధేయత కలిగి ప్రార్థనాపూర్వకమైన జీవితాలు ఎదిగినట్లయితే మనకందరికి కూడా ఆయన అనుగ్రహము నిత్యము ఉండునని తన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకందరికి కూడా తెలియజేసిన ఈ యొక్క సమయాన్ని బట్టి మాట్లాడిన ప్రతి మాటలను బట్టి దేవాది దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో నా పేరు సుదర్శన్ రాజా, క్రీస్తు సంఘము లేని నన్ను వాడుకున్నాను తెలియజేస్తున్నాను. మరి నాయన మాట్లాడిన ప్రతి మాట నీ పరిశుద్ధ గ్రంథముల నుంచి మాట్లాడారయ్యా. నీ కుమారుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయించిన 2000 సంవత్సరాలు నా తండ్రి ఈ యొక్క గ్రంథము ఆయన భూమి మీద ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథముగా పలకబడుతూ ఉన్నాయి. గ్రంథాన్ని బట్టి నీకేసుకోవాలి. మరి ఇలా మేమందరం కూడా ప్రతి మాట మా కోసమే, మా జీవితాలు మార్చుకుని భూమి మీద పరలోక రాజ్యాన్ని చూస్తూ జీవించడం కోసమే మీరు మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మరి ప్రతి హృదయం కూడా ఆశగా ఆత్రులుగా వాక్యాల హృదయంలో భద్రపరచుకుని వారి జీవితాల్లో వెలుగుని నింపుకుంటూ పరలోక రాజ్యంలో నేను కూడా వారసుడు నేను చెప్పుకునే స్థితిలో బ్రతకడానికి మాకు ఒక తరుణాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తము మీరు మాట్లాడి ఘనత మహిమ మీరే పొందాలి. నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలో నుండి మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. శరీరానికి సాదృశ్యమైన ఋతు కొరకు సహోదరుడు నాగన్న గారు ప్రార్థన చేస్తారు. ఈ మార్పుని పాల్గొన్నారు తండ్రి. మా విధంగా నీకు పరిస్థితున్నాయి. ఎందుకంటే నేను ఎన్నో కాలానికి ఉంటుంది. నేను తక్షణమే బ్రహ్మగా తీర్చేస్తున్నాను. వాళ్ళ ఉన్న కండిషన్ అంతా తీసుకువేయాలనుకున్నాను. ఎందుకో నా శరీరం నా శరీరంలో నా రక్తం అవుతాయి. అదిగో ఆ శరీరం ఆ రక్తాన్ని తీసుకున్నప్పుడు దేవుని నీ బిడ్డలుగా ఉన్నామా లేవా అని తెలుసుకున్నాను. సగానికి ఆలోచన నా తల్లి నీ బిడ్డలకు మాకు దయచేయండి. ఏమన్నా పొరపాటు చేస్తుంది, ఆ పొరపాటు కూడా మిమ్మల్ని క్షమించి నీ పరిస్థితులు పిల్లలుగా కావాలని ప్రార్థిస్తున్నాను. చదువుతున్నాయినా చదువుతూ చూసినట్టు ఆకారం తండ్రి ఎదిగో పరిశుద్ధంగా ఎనిమిది నడిగిన శరీరం నా తండ్రి నదిలో ద్రాక్షారసంగా మార్చి అది నీ బిడ్డకు ఇచ్చాను. ఈ బిడ్డలు నేను ఎక్కువ జ్ఞాపకం చేసుకొని ఈ శరీరం తీసుకొని ఈ పరిశుభ్రమైన పిల్లలను తీసుకొని అదిగో నీ వాటిలో చెప్పిన నా తండ్రి నా శరీరం తిని నా రక్తం తాగిన వారు నాలో జీవులలో చదివించగలిగిన అలాగే నేను పరిశుభ్రమైన బిడ్డలుగా ఉండేందుకు సహాయం చేయండి. ఇక్కడ కోరుకున్న ప్రతి బిడ్డకి తోడు కనుక నా తండ్రి ప్రభు కొరకు నెట్టుకొని గెలిచి మన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము, దీనిలో పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం చెప్పిన ప్రభు మాటను బట్టి మనమందరము కూడా మనం పరీక్షించుకొని ఈ వీటిలో పాల్గొన్నాం. జ్ఞాపకం చేసుకోవాలని చెప్పిన మాటలు బట్టి మనమందరూ కూడా దీనిలో పాల్గొంటాం. ఈ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం కొరకు సహోదరుడు రమణయ్య గారు ప్రార్థన మరొక పరిస్థితి పునరుద్ధానంలో నా తండ్రి మీ ఆదాయంలో చేసి కనపరిచే భాగ్యం మాట్లాడుతున్నారు. నారాధించి కనపరిచి మీ మాట్లాడిన ప్రభావం నా తండ్రి కూడా నిశ్చయానికి సాదృశ్యమైన ప్రభావైన తెలియజేశాను. ఏ రక్తానికి సాదృశ్యమైన రసపాలు మీరు పాల్గొనకపోతుండగా మేమందరూ కూడా పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఆయన ప్రతి ఒక్కరు కూడా యోగ్యంగా అతను చేయడానికి చూపించుకోండి. ఎవరైతే నా తండ్రి శరీరం ఎప్పుడు తాగుతారో అంత్యదినం వ్యాప్తిని చదివించలేవా అతను జీవించి ఆశిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలవాటు
స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఎప్పటి వరకు దైవదాసుని యొక్క చెరుపుచాటును మెరుగుపరిచి దేవా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఎత్తబడినటువంటి వాక్యము మా హృదయాలలో ఫలభరితముగా ఆశీర్వదింపబడినట్లుగా మమ్మల్ని స్థిరపరచును ఆయన. ఎందుకంటే నీవు లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడుతుంది, బయటకు వెళుచున్నప్పుడు నీవు ఆశీర్వాదము పొంది పోవాలని చెప్పి నీ లేఖని తెలియపరుస్తావులని. ఇప్పటి వరకు నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట విన్న మేము ప్రయోజనకరమైన వారమై ఆశీర్వాదాలు పొందుకొని వెడలిపోవాలిగా ఉన్నట్లుగా మీ కృపను మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యమును బట్టి నీకే వందనాలు స్తోత్రాలయ్యా. అందుకే దావీదు అంటున్నాడు, ఇదిగో తన ప్రాణమును రక్షించుకోలేక మట్టి పాలగు నరులు నీ సన్నిధిని మోకరించి ఉన్నారంటున్నాడు. అవును దేవా, మేమందరం హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మోకరించి అడుగుతున్నామయ్యా. ఒక్కసారి నీ కనిపించి ఉంచు దేవా, నీ ఆవరణ పైన ఉంచు. ఎవరు హృదయాలలో ఏమున్నదో, ఏం అడుగుతున్నారో, ఏమి పొందుకోవాలన్న హృదయాలను నీ వైపు తిప్పి అంగలార్చుతున్నారో ప్రతి అంగలార్చును గట్టిగా మార్చే దేవా నీ వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచమని మహిమ నూర్మని యేసు క్రీస్తు ప్రశస్తనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.
సుదీతం నీవినా తోడుగా నీవినా నీడగా ఆత్మతో నింపుమా శక్తిగా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపు దేవా నీ దయలో అవినాభావ సంబంధం కలిగింది. గడిచిన జూలై నెలలో నేను పడిన అనారోగ్య స్థితి ఖచ్చితంగా ఏ మనుషుడైతే పడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరణ పడకలో నుంచి నన్ను తిరిగి దేవుడు లేపాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. దానికి ముఖ్యమైన కారణం వచ్చి ఈ సంఘమేది నేను గొప్పగా నేను గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను. గర్వం అని చెప్పకూడదు, కానీ మీ విశ్వాసము మీ యొక్క శక్తి ఇక్కడ నన్ను నిలబెట్టి మాట్లాడించే విధంగా మీ యొక్క ప్రార్థన అది నిజమైన విశ్వాసం కలిగిందనే ఒక సాక్ష్యాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు గడిచిన జూలై నెలలో నేను ఢిల్లీ నుంచి 5 నెలల తర్వాత ఇక్కడ మన ప్రాంతానికి రావడం జరిగింది. కానీ సురక్షితంగా నేను ఢిల్లీ నుంచి ఎలాంటి వైరస్ బారిన పడకుండా క్షేమకరంగా నెల్లూరుకే వచ్చాను. విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి నెల్లూరుకే రావడం జరిగింది. అందరూ అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది, అందరూ నాతో వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్లైట్లో వస్తే క్వారంటైన్ పెడతారు. నేను ట్రైన్లో వచ్చా, నాతో వచ్చిన ప్రతి ఒక్కరిని క్వారంటైన్ పంపించారు, నన్ను తప్ప. నేను అడగలేదు నన్ను పంపించొద్దని. నేను నెల్లూరుకి వచ్చే ఫస్ట్ ఖచ్చితంగా నేను క్వారంటైన్కి రావడానికి అక్కడ నిలబడుకున్నా. కానీ అక్కడ ప్రత్యేకంగా అక్కడ అంటే మన చిన్న నన్ను తీసుకురావడానికి అక్కడికి వచ్చారు. సార్ నేను మా బ్రదర్ వచ్చున్నారు, ఆ బ్రదరు ఈ యొక్క బస్సులో రావచ్చా అని అది తట్టుకోలేకుండా ఉన్నారనమాట. మళ్ళీ వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి కిమ్స్లో 5 రోజులు CCUలో ఉన్నారు. CCUలో ఉండి కూడా 1 వారం గడిచింది, డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాను కరెక్ట్గా అరగంటే. ఆ అరగంటలో నాకు ఈ నోరు వచ్చి సైడ్కి వెళ్ళిపోవడం, కన్ను సైడ్కి లాగేయడము, మనుషులు అస్సలు ఒక్కసారిగా చీకటిగా అస్సలు కనిపించలేకుండా పోవడం అలా జరుగుతుంది. ఇంకా ఇక్కడ పరిస్థితి మారిపోతుంది. అపోలో చెన్నైకి తీసుకెళ్ళిపోవాలని వెంటనే ఆ టైంకి కరెక్ట్గా అన్న నన్ను చూడడానికి వచ్చారు ఇక్కడికి. నాకు బాగలేదనేది మాత్రం మనకు తెలియదు. బాగా అయిపోయి వచ్చాను పరామర్శించడానికి. ఇక్కడ అన్న వచ్చారు, అంటే అక్కడ నన్ను ఎవరిని చూడడానికి అలా చేయలేదు. నిర్మలకు మాత్రమే ఆ రోజు మా సిస్టర్ ఉంది లోపల అని చెప్పి వచ్చి అక్క మాత్రమే చూసేసి వచ్చారు. ఇంకెవరిని లోపల అలా చేయలేదు అనమాట. కాబట్టి అన్న నన్ను పరామర్శించడానికి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానంటే గుండె నొప్పితో ఏడుస్తూ ఉన్నాను, భయంకరమైన ఏడుపు. అప్పుడు అది చేయక కూడా వచ్చారు, అది వెంకటక్క వచ్చారు, చాలా మంది. అప్పుడు అమ్మ ఒక్కసారి మీ బిడ్డలకు జ్ఞాపకం చేసుకోమ్మా, ఒక్కసారి ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? నేను బిడ్డలకు జ్ఞాపకం చేసుకునే స్థితిలో నేను లేను. ఏం జరగకుండా తెలియని పరిస్థితి నాకు. భయంకరంగా ఏడుస్తున్నాను. ఏడ్చాను. వెంటనే అంబులెన్స్ అరేంజ్ చేశారు. తీసుకొచ్చిన మనీ కూడా ఇక్కడ కిమ్స్లో అయిపోయింది, 1,00,000 రూపాయలు అయిపోయింది. అక్కడ ఎలాంటి మార్పు లేదు. వెంటనే అన్న మా గోల్డ్ పెట్టి అన్నగారు 60,000 ఇచ్చారు. 60,000 ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని అంబులెన్స్ తీసుకొని వెంటనే చెన్నైకి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే అపోలో చేర్పించేశారు. అపోలో గ్రీన్స్ రోడ్లో ఉన్నదాన్ని పార్క్ అక్కడ తీసుకెళ్ళి చేర్పించుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక రోజుకి 80,000 నుంచి 1.5 లక్ష అవుతుంది అని చెప్పారు. అంత డబ్బు మన దగ్గర అప్పుడు లేదు. ఉన్నది 60,000. 60,000లో 12,000 అంబులెన్స్గా పోయింది. ఇంకా 1 అవర్ నాకు ట్రీట్మెంట్ చేసిన దానికి 12,000 వేశారు అక్కడ. సరే నేను ఏం చేశానంటే మా వాళ్ళతో చెప్పాను, మా అత్తగారు CMC వేలోకి వెళ్ళిపోతాము, ఇక్కడ వద్దులే, మన పరిస్థితి బాగాలేదని చెప్పి వెంటనే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అంబులెన్స్ పెడితే మళ్ళీ మనీ అయిపోతుంది. మళ్ళీ కారులోనే CMC వేలూరుకి బయలుదేరాను. వేలూరు బయలుదేరి
క్లాస్లోనే ఉన్నా, నాకు తెలివి ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాననేది నాకు తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతుంటే అంత పరిస్థితి బాగాలేదు, మీరు తీసుకెళ్ళచ్చు అని చెప్తాను. తీసుకెళ్ళినప్పుడు మరి బాగుండే మనిషిని ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళు వేడుకుంటున్నారు తప్ప మాకు ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేయట్లేదు. ఈ చేతికి బీపీ మిషన్ పెట్టున్నారు, అది వచ్చి వెళ్ళి కొట్టుకుంటా ఉంది. అంటే కరెక్ట్గా 6 గంటలకి ఆ తల్లి ఆగిపోతుంది. అది అక్కడ పరిస్థితి అన్నమాట. సరే వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు, ఏంటి ఏం చేయాలా ఎలాంటి పరిస్థితుల్లో. సరే పెద్దవాళ్ళకి ఫోన్ చేశారు, డాక్టర్ దగ్గర ఇచ్చారు. సార్ ఏంటి మా ఆంటీ పరిస్థితి అని అడిగారు. కష్టం సార్, మీరు వచ్చేసేయచ్చు, 6 గంటలకంతా ఆమె చనిపోతారని చెప్తే వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే ఆ అబ్బాయి డ్యూటీకి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకొని ఉండేటప్పుడు ఆ ఫోన్ వచ్చింది. ఆ బ్యాగ్ అక్కడ పడేసి వాళ్ళు వెంటనే నైట్కి ఫ్లైట్లో వచ్చేసారు. ఆ వచ్చిన వెంటనే వచ్చేటప్పుడు ఇంకేం చేశాను, నేను ఇదంతా గమనిస్తూనే ఉన్నా. నేను మా అబ్బాయిని పిలిచి ఒకే ఒక మాట చెప్పాను, నాన్న నేను బాగా నడిచి వచ్చా, ప్రాణంతో వచ్చా, నన్ను ప్రాణంతోనే ఇంటికి తీసుకెళ్ళాను. నేనైతే ఖచ్చితంగా ఇక్కడైతే చనిపోను, ఇక్కడ చనిపోతే నేను ఏదో ఒక వైరస్ చనిపోయినానని అనుకుంటాను. నేను ఢిల్లీ నుంచి సేఫ్గా వచ్చాను. ఎంతమంది కరోనా పేషెంట్స్ ఉన్నా కూడా ఎలాంటి ఒక ప్రాబ్లం రానివ్వలేదు నాకు. నన్ను ప్రాణంతోనే ఇంటికి తీసుకెళ్ళి నేను ఇంట్లోనే కూడా చనిపోతాను అని చెప్పేసి నేను మనల్ని పట్టుకుని ఏడ్చాను. మాకు ఏం కాదు అమ్మా, నువ్వు చనిపోతావని చెప్పావు కదా డాక్టర్, నువ్వు ఎందుకు ఎవరైతే ఏ ఆశ కలిగి ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏమి పొందాలని ఆశ చెంది వచ్చి ఉన్నారు, సమస్తము పొందగలిగిన ఆశీర్వాదకరమైన దీవులతో నింపుతున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి హృదయాన్ని ఎరిగిన వాడు, ప్రతి ఆలోచన తెలిసిన వాడు, పరలోకం నుంచి భూమి మీదకు పంపిన విధము నా తండ్రి మేము మర్చిపోయామేమో, కానీ మీరు ఎందుకు పంపారో, ఎలా రావాలో మళ్ళా కూడా మాకు నేర్పిస్తూ మరి జ్ఞాపకం చేస్తున్న నీ పరిశుద్ధ లేఖనాలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి చేరవచ్చిన నీ బిడ్డలందరూ కూడా ఈ సమయంలో నా తండ్రి నిన్ను ఏమి అడిగి పొంది ఉన్నారో, ఇంకా ఏం పొందాలని ఆలోచించి నీకు నిర్ణయించి ఉన్నారో దానంతటినీ కూడా అది లోక సంబంధమైనదే తీసివేసిబడు, పరలోక సంబంధమైతే సమస్తము ఇవ్వబడినని ఆశీర్వదిస్తూ ఆమోదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో నా తండ్రి కుమార్తె సాక్ష్యాన్ని బట్టి మీరు అద్భుతమైన కార్యాన్ని చేసిన తండ్రి మరణములో నుంచి జీవములోనికి పిలిపించి ఈ లోకములో సజీవ లెక్కలో ఉంచి నీ పరిశుద్ధమైన మందిరములో సాక్షిగా నిలబెట్టినందుకు కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఆయన సంతానాన్ని బట్టి కుటుంబాలన్నీ కూడా మందిరాల్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఎంతో మంది కన్నీరు కార్చారు. ఆ కన్నీటికి ప్రతిఫలముగా మీరు పంపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నీ పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఏదైతే అడగతారో దాన్ని ఆశీర్వదించి వస్తున్నందుకు కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి గడిచిన వారం అంతటా ప్రేమతో ఆశీర్వదించి ఈ యొక్క పరిశుద్ధ దినమును నడిపించి మరొక వారాన్ని మాకు ప్రసాదించబోతున్నందుకు నీకే స్తోత్రాలు. మరి ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి యొక్క నడవడికలో, ప్రతి దానిలో కూడా మీరే మాతో ఉన్నారని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ కూడా ఈ లోకములో ధన్యులే. ఎవరైతే నిర్లక్ష్యము చేత వారి యొక్క జీవితాల లోకము తట్టు చూస్తూ లోకములో ఆశిస్తున్నారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి దూరపడుతున్నారని ఆలోచించగలిగే జ్ఞానము దయచేయమని అడుగుతున్నాను. అయ్యా నాయన, చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు నీ పరిశుద్ధ మందిరంలో చేరి ఇప్పటి వరకు నా తల్లి ఎంతో ఆసక్తి కలిగి నాయన నీ బిడ్డలో ఎంతో ప్రేమ కలిగి ఉన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మరి వారి గృహాలకు వారు వెళ్తూ ఉండగా క్షేమముగా చేర్చి మరి శుక్రవారం రోజున ఆయన ఉపవాస కూడికు నీ బిడ్డలందరూ కలిసి దానిలో పాలు పొంది నీకు స్తుతించి ఆరాధించి మహిమపరిచి నీతోనే గడపాలని ఆశపడే ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించాలి. అలాంటి హృదయాలు లేని వారు మరొక సూర్య వారి జ్ఞానములో ఆలోచించగలిగి ఇదిగో నేను భూలోకములో ఉన్నాను అంటే పరలోకము నుంచి నా యొక్క పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి పంపి ఉన్నాడని నమ్మి ఆ పంపడం నా తండ్రి పరిశుద్ధమైనదని తెలుసుకొని దానిలో జీవించడానికి మీరు ఏర్పాటు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.